రాయన్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ధనుష్ గారు హీరోగా చేస్తూ ఆయనే డైరెక్షన్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ మనకు తెలుగు తమిళ భాషల్లో థియేటర్స్లో రిలీజ్ అయింది. తెలుగులో అయితే యావరేజ్ అయింది, తమిళ్లో మాత్రం పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతోంది. అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు. సో ఈ మూవీ వచ్చేసి ధనుష్ గారి కెరియర్లో 50th ఫిల్మ్ అనమాట. సో ఈయనకు ఒక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ స్టోరీ ఏంటి, మూవీ ఎలా ఉంది అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో బేసిక్గా మూవీ స్టోరీ ఏంటి అనేసి అంటే, సో ధనుష్ గారు ఈయనకు వచ్చేసి 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉంటారు, మొత్తం 4. చిన్నప్పుడే వీళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో వీళ్ళు అనాథలు అయిపోతారు. అక్కడి నుంచి పట్టణానికి వచ్చేసి ఒక మార్కెట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. పెరిగి పెద్ద అయిన తర్వాత ధనుష్ వచ్చేసి ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాడు. అలాగే ఇతని చిన్న తమ్ముడు వచ్చేసి కాలేజీలో చదువుతూ ఉంటాడు. పెద్ద తమ్ముడు వచ్చేసి ఒక రౌడీ లాగా తయారవుతాడు అనమాట. అలాగే వీళ్ళకి ఒక చెల్లి కూడా ఉంటుంది. సో ఈ 4 కలిసి ఆ టిఫిన్ సెంటర్ని మెయింటైన్ చేస్తూ అలా వాళ్ళ లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ ఊర్లోనే 2 పెద్ద రౌడీ గ్యాంగ్స్ ఉంటాయి. ఆ 2 రౌడీ గ్యాంగ్స్కి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ గొడవల్లోకి రాయన్ అంటే మన ధనుష్ వాళ్ళ తమ్ముడు వెళ్ళడం జరుగుతుంది, సందీప్ కిషన్. ఇతను ఆ గొడవల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, దానివల్ల వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎలా ఫేస్ చేశారు, అలా వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళ చెల్లెలకి ఏమవుతుంది, వాళ్ళ చెల్లెల గురించి హీరో ఏం చేశాడు అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఇదన్నమాట స్టోరీ. ఇటువంటి స్టోరీలు మనము ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసుంటాము. అంటే హీరోకి విలన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న హీరో లాస్ట్కి విలన్ పైన ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మనకు స్టోరీ అనమాట. సో ఇటువంటి తెలిసిన స్టోరీనే మళ్ళీ చెప్పేటప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం తేడా కొట్టి జనాలకి నచ్చలేదంటే అది ఆటోమేటిక్గా ఫ్లాప్ అయిపోతుంది. కానీ ధనుష్ గారు ఇక్కడ అటువంటి అవకాశం లేకుండా ఆయన చాలా కేర్ తీసుకొని తెలిసిన స్టోరీనే ఎలా చెప్పాలో, జనాలకి ఎలా చెప్తే బాగా అర్థమవుతుందో, బాగా ఎక్కుతుందో అనేసి చూసి మరీ చెప్పగలిగారనమాట. సో మూవీలో తీసుకున్నటువంటి ఆ కలర్ టోన్ కానివ్వండి, కొన్ని షార్ట్స్ కానివ్వండి, అలాగే టేకింగ్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ అయినా కూడా చూస్తున్నంతసేపు ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. సో ఆ విధంగా డైరెక్టర్గా మనకు ధనుష్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే మూవీ స్టార్ట్ అయ్యేది కూడా మనకు ఒక మంచి గంభీరమైనటువంటి స్టోన్స్ స్టార్ట్ అవుతుంది. అది అలాగే లాస్ట్ వరకు టెంపో కంటిన్యూ చేయగలిగారనమాట. సో ఇక మనకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం మెల్లగా ఉన్నా కూడా ఎండ్కి వచ్చేసరికి ఒక ఇంటర్వల్ బ్లాక్ వచ్చేసరికి హీరో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఏ విధంగా మారాడు అన్న విధంగా మనకు ఇంటర్వల్ అనేది వస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి మనకు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట మూవీ. సో ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో అయితే హీరో సైలెంట్గా ఉంటూనే హీరోయిజాన్ని చూపించే కొన్ని సీన్స్ ఉంటాయి. అవి అయితే హైలైట్గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. అలాగే ఇందులో డైరెక్టర్గా 100% సక్సెస్ అయ్యారు ధనుష్ గారు కొన్ని షార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే. సో నెక్స్ట్ ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ధనుష్ గారు ఇందులో చాలా కామ్గా ఉంటారు, కానీ యాక్టింగ్ మాత్రం ఇరగొట్టారు. అదైతే ఆయనకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇటువంటి సినిమాలు ఆయన చాలా చేశారు. ఇదిలో కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. ఆయన అయితే సూపర్గా చేశారు. నెక్స్ట్ దుసారా విజయన్, ఈమె వచ్చేసి ధనుష్ వాళ్ళ సిస్టర్గా చేసింది. ఈమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్లో అయితే ఈమె క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీళ్ళ తమ్ముళ్ళుగా చేసినటువంటి వాళ్ళల్లో మన సందీప్ కిషన్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈయనకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మాస్ మసాలా ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. కొంచెం విలనిజం కూడా చూపించడానికి అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా ఈయనకు ఒక మంచి క్యారెక్టర్ పడిందని చెప్పొచ్చు. ఈయన కూడా బాగా చేశారు. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడాలి. ఈయనకి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈయన విలనిజం చూపిస్తూనే మనకు కొంచెం కామెడీ కూడా పండిస్తూ ఉంటారు అనమాట. సో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులో టెక్నికల్ యాక్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు మూవీకి ఏదైతే కావాలో ఆ సాంగ్స్ ఇచ్చారని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. అలాగే దీనికి కెమెరా వర్క్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. సో మూవీ మనకు కొంత డిఫరెంట్గా కనిపించడం కోసం ఆ కలర్ గ్రేడింగ్ కానివ్వండి, అలాగే ఆ టేకింగ్స్ కానివ్వండి, ఇవి 2 చాలా హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు. సో కెమెరా వర్క్ మాత్రం సూపర్గా ఉంది. సో మూవీలో అన్ని బాగానే ఉన్నాయి కానివ్వండి, మూవీలో ఏదైనా మైనస్ ఉంది అంటే అది కామెడీ అని చెప్పొచ్చు. మూవీలో అసలు కామెడీ అనేది ఏముండదు. కాకపోతే మూవీ మనకు ఆ టైపు ఆ జానర్లో ఉంది కాబట్టి మనకు కామెడీ పెట్టలేదు అనుకుంటాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు చాలా సీరియస్ మోడ్లో అయితే మూవీ వెళ్తుందనమాట. సో అలాగే నాకు మూవీ చూసిన తర్వాత ఒక డౌట్ అయితే క్లారిటీ అవ్వలేదు. అది ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్లో విలన్ హీరోకి భయంకరమైనటువంటి ఎలివేషన్ ఇస్తాడు. ఆ ఎలివేషన్ ఎందుకు ఇచ్చాడు, దానికి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అని చూస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ ఏం చూపించలేదు. ఆ ఎలివేషన్ ఎందుకు ఇచ్చారనేది కూడా అర్థం కాదు. సో ఓవరాల్గా రాయన్ మూవీ ఎలా ఉంది అనేసి చూసుకున్నట్లయితే, కథ పాతదే అయినా దాన్ని ప్రజెంట్ చేసే విధానము, దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ కొత్తగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి అయితే మూవీని చూడొచ్చు. సో ఎవరైతే థియేటర్లో చూడకుండా మిస్ అయ్యారో వాళ్ళైతే ఇప్పుడు ఓటీటీలో ఒకసారి చూడండి, మీకైతే నచ్చుతుంది. మూవీ నాకు కూడా నచ్చుతుంది. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు.
సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.